చాలా స్ట్రిక్ట్గా ఉండేవి, చాలా కఠినముగా ఈ లెంటను వారు ఆచరించేవారు. ముఖ్యంగా మాంసాహారం వారు ముట్టుకునేవారు కాదు. అంతేకాదు జంతువు సంబంధించిన ఉత్పత్తులేవి కూడా వారు ముట్టుకునేవారు కాదు. అంటే మనం చూసినట్లయితే ఈ డైరీ అంటే ఈ పాలు పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి జంతువుల నుండే వస్తాయి కాబట్టి వాటిని కూడా ముట్టుకునేవారు కాదు. చెప్పులు వేసుకునేవారు కాదు. మనందరికీ తెలుసు చెప్పులు అనేవి కూడా జంతు చర్మాలతో తయారు చేస్తారు కదా. ఆ కారణం చేత పూర్తిగా జంతు సంబంధిత మాంసాన్నే కాకుండా వస్తువులను కూడా వీరు నిషేధించేవారు. చాలామంది కఠినముగా ఆ 40 రోజులు నేల మీదే పడుకునేవారని చరిత్ర గ్రంథాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. అందుకని ఇవి ముఖ్యముగా యేసు యొక్క సంపూర్ణతలోనికి ఒక మనిషి వెళ్ళడానికి ఇవి చేసినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. 40 రోజుల పాటు వీటిని పాటించేవారు. ముఖ్యంగా బాప్తీసాల సమయంలో, బాప్తీసాలు ఇచ్చే సమయంలో